బతికున్నంత కాలం అధర్మము అని మనసులో తెలిసున్న దుర్యోధనుడి సంతోషం కోసం దానితో అంటకాగి అన్ని మాటలు అనిపించుకుని యుద్ధభూమిలో నిలబడి ఏడ్చి బతిమాలుకుని అర్జునుడు వేసిన బాణాలకి తట్టుకోలేక కంఠం తెగి పడిపోతే ఒక్కడంటే ఒక్కడు శవం దగ్గరికైనా రాకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే ఆ పరిస్థితిని చూసినటువంటి సూర్యుడు ఇక నేను చూడలేనని అస్తమించాడా? బ్రతికున్నంత కాలం నీ బలాన్ని వాడుకోవడం కోసం ప్రయత్నించడమే తప్ప నువ్వు పడిపోయిన నాడు అయ్యో కర్ణుడు అని రథం దిగి వచ్చి నీ శరీరం దగ్గర నిలబడి కన్నీరు పెట్టినవాడు ఒక్కడు లేడు. అటువంటి వారి కోసమా ఇంత యుద్ధం చేశావు అని బాధపడి విడిపోయాడు ఆ సూర్యుడు. ఇటువంటి దుష్టులతోడి సాంగత్యము చివరికి జీవితాలు ఎంత ప్రమాదకరంగా ముగిసిపోవడానికి కారణమవుతుందో చూసావా అని